నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ దేవులపల్లి బాలచందర్ శర్మ గురువుగారు ఉన్నారు. గురువుగారిని అడిగి విశ్వవసు నామ సంవత్సరంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, విశ్వవసు నామ సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళు చేయాల్సిన పరిహారం గురించి కూడా తెలియజేయండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. విశ్వవసునామ సంవత్సరంలో సింహరాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే ఎలా ఉండబోతుందని తెలుసుకుందాం. సింహరాశి వారికి సంబంధించి ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6. అష్టమ శని ప్రభావం వలన మానసికమైనటువంటి ఒత్తిడి, ఆదాయం ఎక్కువగానే ఉన్న ఖర్చులు కూడా సమానంగా ఉండడం. 1,00,000 రూపాయలు సంపాదించేవాడు అప్పటి వరకు 1,00,000 చూడని వాళ్ళు 80,000 ఖర్చు వస్తే పరిస్థితి ఏమిటి? ఆ పరంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క రాశి వారికి సంబంధించి సినీ రాజకీయ రంగాల్లో ఉన్నవారికి నూతన అవకాశాలు రావడము, అప్పటి వరకు మంచి ప్లేయర్స్గా ఉన్నటువంటి వాళ్ళు, అంటే వారి పార్టీలో కీలకమైనటువంటి పదవులలో ఉన్న వాళ్ళకి మంచి పదవి రావడము, లేదా పార్టీ మారడం, గతంలో ఉన్నటువంటి పార్టీకే మళ్ళీ వెళ్ళిపోవడం, ఇలాంటివి జరుగుతాయి. ఉద్యోగస్తులు ఈ నూతన సంవత్సరంలో కొత్త అవకాశాలు చేజెక్కించుకునే అవకాశం ఉంది. కెరీర్ పరంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వ్యక్తిగత సమస్యలతో పాటుగా ఆరోగ్య సమస్యలు వీరిని తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది. కాబట్టి ఏది అశ్రద్ధ చేయడం అంత మంచిది కాదు. ఈ రాశి నుంచి శనిగ్రహం 7, 8 స్థానాల్లో ప్రవేశించిన సమయంలో వ్యక్తిగతంగా కాస్త చేసే పనులు ఆలస్యం అవుతాయి. గురువు 10, 11వ స్థానంలోకి ప్రవేశించినప్పుడు వీరి ఆర్థికపరమైనటువంటి మెరుగైన ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. అలాగే ఈ ఏడాది చివరిలో ఖచ్చితంగా శుభ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులు ముఖ్యంగా దక్షిణామూర్తి స్తోత్రం చదవడం మంచిది. బృహస్పతి గ్రహానికి గాను ఒక ఆరెంజ్ కలర్ క్లాత్లో శనగలు వేసి ఆముదము అలాగే నువ్వుల నూనెతో కొత్త మట్టి చిప్పలో నవగ్రహాల్లో ఉన్నటువంటి బృహస్పతి గ్రహం, గురుగ్రహం దగ్గర దీపం ఒక 18 నెలలు వెలిగించడం మంచిది. వ్యాపారస్తులు నూతన సంవత్సరంలో సింహరాశి వారికి సంబంధించి ఆర్థిక పరంగా మెరుగైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. వీరు ఊహించినంత డబ్బు పొందుతారు. అలాగే భౌతిక సుఖాలకు బాగా అలవాటు పడిపోతారు. చాలామంది ఏంటంటే పలానా తింటే పలానా తాగితే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో సంపాదన బాగానే చేసిన ఈ పరంగా ఖర్చు చేస్తారు. గురువు 11వ స్థానం నుండి ప్రయాణం చేసిన సమయంలో ఆదాయ వనరులకు సంబంధించినటువంటి గడ్డుకాలం వచ్చే అవకాశం ఉంది. శనిగ్రహం కదలిక వలన కొన్ని ధనలాభాలు ఉన్నప్పటికీ వీరికి ఉన్నటువంటి అలవాట్ల వల్ల, వీరికి ఉన్నటువంటి మాట దురుసుతనం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మిన వారే పక్కనే ఉంటూ గోతులు తీస్తూ ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీలైనంత వరకు కూడా ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారు మహాలక్ష్మీదేవికి సంబంధించి విశేష కుంకుమార్చన చేయించడం చాలా మంచిది. రైతులకు సంబంధించిన విషయంలో చూసుకున్నట్టయితే శని 7వ స్థానంలో ఉండటం వలన కొన్ని ఇబ్బందులు రావచ్చు. భూమికి సంబంధించి పనిచేసే వారికి శని 7వ, 8వ స్థానాలకు ప్రవేశించేంత వరకు మధ్యస్థ కాలంలో ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే వీరు మరోవైపు రాహుగ్రహ ప్రభావం వలన నష్టాలు ఎదుర్కోవచ్చు. అంటే తెలవని వ్యక్తి ఏవైనా చెప్పినా, ఏవైనా సరే సజెషన్స్ చేసినా, అప్పటి వరకు మనం చేసేటువంటి పనులు, అప్పటి వరకు మనం చేసేటువంటి చేతి వృత్తులు, కుల వృత్తులు, రైతులు ఎవరైతే ఉన్నారో ప్రయత్నిద్దాం అని చేసే పనిని పక్కకు పెడితే ఇబ్బంది బాగా అవుతుంది. ఈ సమయంలో చాలా విశేషమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా రైతులు కానీ, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేవాళ్ళు మనం చెప్పకుండా వాళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళ కులదేవతారాధన బాగా చేస్తారు. అది వారికి విశేష శక్తినిస్తుంది. ఈ ఏడాది సింహరాశి వారికి సంబంధించి కుటుంబంలో చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు గతం కంటే చాలా వీడుతాయి. ఉమ్మడి కుటుంబాలు మళ్ళీ తిరిగి కలిసే అవకాశం ఉంటుంది. వీరి ఇంట ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఎక్కడికి తిరిగినా చివరికి మనిషి చేరాల్సింది ఇంటికి. ఆ ఇల్లు ప్రశాంతంగా లేకుంటే చాలా ఇబ్బంది. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఇబ్బంది పెట్టకుండా వీరిని చాలా బాగా చూసుకుంటారు. గురువు ఏకాదశ స్థానంలోకి ప్రవేశించిన సందర్భంలో వీరు సానుకూలమైనటువంటి వాతావరణము, అలాగే పెట్టిన పెట్టుబడులకు మంచి తిరిగి రాబడి, అలాగే ఏదైనా అపాయం జరగబోతుంటే ముందే తెలుస్తుంది. విద్యారంగంలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి.
నిత్యం విద్యార్థిలాగా ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. ఏ కొత్త విషయం వచ్చినా నేర్చుకుంటూ ఉంటారు. అది చాలా మంచిది. గురువు 9వ స్థానంలో సంచారం చేయడం వలన ఈ రాశి వారికి పోటీ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత, విజయము, అలాగే అభ్యసించినటువంటి విద్యకు సంబంధించి ఏవైనా సరే ఇంటర్వ్యూలు దాంట్లో బాగా పర్ఫామ్ చేయడము, ఇంటర్వ్యూలో వాళ్ళు సెలెక్ట్ అయినా కాకుండా వెళ్ళొచ్చిన తర్వాతకి ఒక విజయ గర్వంతో ఉంటారు చూసారా. వాడు ఉద్యోగం ఇవ్వకుండా నేనైతే అద్భుతంగా వాళ్ళకి పర్ఫార్మెన్స్ ఇచ్చా అంటారు కొంతమంది. సో అలాంటివి బాగా జరుగుతాయి. అలాగే ఈ ఏడాది సింహరాశి వారికి సంబంధించి విద్యార్థులకైతే చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. అయితే విద్యార్థుల్లో కూడా కొంతమంది ట్యూషన్స్ చెప్పి మళ్ళీ డబ్బులు సంపాదించే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు సంబంధించి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. సరస్వతీ దేవి యొక్క ఆరాధన, వాగ్దేవి మంత్రం, ఓం వాగ్దేవ్యై నమః అనేటువంటి మంత్రం చాలా మంచిది. ఆరోగ్యపరంగా ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం అష్టమంలోకి ప్రవేశించినటువంటి శనిగ్రహ సంచారం వలన చిన్న చిన్న ఎదురుదెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది, యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. నమ్మరండి, ఎన్ని రోజుల నుంచి బెడ్ రిటర్న్ అయిపోయి 15-20 రోజుల వరకు కూడా బెడ్ మీద ఉండనటువంటి వాళ్ళు కూడా బెడ్ రిటర్న్ అయ్యే అవకాశం ఉంది. రాహుకేతువుల యొక్క ప్రభావం దీంట్లో చాలా ముఖ్యంగా కనిపిస్తుంది. ముఖ్యంగా పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో దయచేసి తల్లిదండ్రులను కాస్త చూసుకోవడం. రోజు వాళ్ళకి కావాల్సింది ఏంటి, సాయంత్రం రాగానే కాలు కాస్త వత్తి దగ్గరుండి మాట్లాడితే చాలా ఆనందం, ₹1,00,00,000 రోజు తెచ్చిచ్చినంత ఆనందం పొందుతారు. అలాంటివి చేస్తే మంచిది. వీలైనంత వరకు మానసికమైన ఆందోళన వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. చిన్నపిల్లలకు కానీ వృద్ధులకు కానీ ఏంటంటే పడుకున్న వాళ్ళు ఉలిక్కిపడి లేవడం ఇలాంటివి బాగా ఉంటాయి. కాబట్టి వారికి ఏంటంటే రాత్రి పడుకునే సమయంలో లేదా సాయంత్రం సమయంలో కాలభైరవ అష్టకం ఉంటుంది. అది చదివితే విశేషమైనటువంటి శక్తినిస్తుంది. అలాగే ఎవరైతే వివాహం కాని వాళ్ళకి వివాహం కోసం అమ్మాయిలైతేనేమో వరపాశుపతం, అబ్బాయిలైతే కన్యాపాశుపతం అనేటువంటి హోమము, అభిషేకం చేయించుకోవడం మంచిది. దానికి సంబంధించి తెలుసుకోవాలంటే కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. ఇవన్నీ గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే. పూర్తి జాతకం విశ్లేషణగా కావాలి అని అంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయడం వల్ల పూర్తిగా మీ యొక్క జాతకం 60 నుండి 70 పేజీల్లో వారికి అందించడం జరుగుతుంది. దీనికి గాను ఈ 2025 సంవత్సరంలో కేవలం ₹2,025 మాత్రమే ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది. మనకు అందరి యొక్క వాడుక భాషలో చెప్పాలంటే మనందరికీ ఎలా అయితే పంచాంగం వర్తిస్తుందో దేశ కాలమానానికి కూడా మనకి పంచాంగము అనేది ఉంటుంది. పంచాంగము అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం. కాబట్టి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క విధమైనటువంటి వాతావరణం ఉంటుంది. దానికి తగినట్టుగా అక్కడ ఏం జరగబోతున్నాయి అనేటువంటిది పంచాంగం చెబుతుంది. ఉదాహరణకు మనకు ఎప్పుడో అమావాస్య రాబోతుంది, ఎప్పుడో పౌర్ణమి రాబోతుంది, ఎప్పుడు గ్రహణం రాబోతుంది అనేటువంటి విషయం కూడా మనకి ఈ యొక్క పంచాంగంలో నిక్షిప్తం చేయబడి ఉంటుంది. అలా ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో సాధారణంగా వర్షానికి సంబంధించిన విషయానికి వస్తుంది. ఎందుకంటే అందరూ కూడా వర్షపాతం సుగమంగా ఉంటే, వర్షం బాగా ఉంటేనే మనం పాడి పంట వ్యవస్థ అద్భుతంగా ఉంటుంది, రేట్లన్నీ కూడా కాస్త అనుకూలంగా ఉంటాయి. ఈ సంవత్సరం వర్షానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో మనకి అధిక వృష్టి అని అంటారు కదా, అనుకోని వర్షాలు, అనుకోని కాలంలో వర్షం పడడం లాంటివి జరుగుతాయి. మిగిలిన కాలం అంతా కూడా వర్షం సమయానికి సానుకూలంగా ఉంటుంది. ఈసారి ఎండలు కాస్త అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే పంటలకు సంబంధించిన విషయంలో చాలామంది అత్యాశకు వెళ్తే మన పంట ఎప్పుడు కోతలు కోయాలో అప్పుడు కోసేసి దిగుమతి చేసుకోవడం వల్ల నష్టం రాదు. ఇంకా పక్కన వాడి ఖాతా బాగా ఉంది, నాది ఇంకా పెరిగితే బాగుంటుంది అని కనుక ఆశపడితే ఆ పరంగా ఆ సమయంలో అనుకోకుండా వర్షం పడడం వల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ఓకే గురువుగారు, సింహరాశి వారి గురించి, సింహరాశి వారు చేయాల్సిన పరిహారం గురించి చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.